ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. నన్నందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం కొరకు, దేవుని యొక్క సహాయం కొరకు మనం అడుగుదాం. ప్రియమైన వారలారా, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. అయా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. మందరి హృదయాలు నిమ్మళపరచండి అయ్యా, నిమ్మళపరచండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో కేవలం నీ స్వరం వినడానికి, నీ మాటల్ని ప్రభా మేము మా హృదయంలో చెవిని పెట్టడానికయ్యా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మాలో ఎవరు కూడా వారు చేయాల్సిన పనులు బట్టో, వాళ్ళకు ఉన్నటువంటి ప్లానింగ్స్లోనో ప్రభా వాటిల్లోకి వెళ్ళిపోయి నీ యొక్క వాక్యాన్ని మిస్ కాకుండా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. నన్ను అభిషేకించండి, నీ యొక్క మాటలు నా నోట్లో పెట్టండి. మనిషి యొక్క మాటలు కాదు కానీ ప్రభా నీ మాటలు మాకు వెలువప్పమని ప్రభా ప్రార్థన చేస్తూ యేసు ప్రియమైన నామంలో అడిగి వేడుకొంచు ఉన్నాను తండ్రి. మేసీస్ అనేటువంటి ఒక పెద్ద షాపింగ్ మాల్లో, షాపింగ్ కాంప్లెక్స్లో అందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. అది ఒక సాధారణమైనటువంటి వ్యాపార దినంగా వాళ్ళ ఆ స్టోర్లో ఉంటుంది. సో అందరూ వాళ్ళ క్రిస్మస్ షాపింగ్ కొరకు, వాళ్ళ షాపింగ్, లేదా వాళ్ళు ప్రేమించే వాళ్ళ కొరకు గిఫ్ట్లు కొనడానికి, వీటన్నిటిని కొనడానికి వాళ్ళందరూ కూడా ఆ యొక్క షాపింగ్ కాంప్లెక్స్లో రద్దీగా ఉంటూ ఉన్నారు. వీటన్నిటి మధ్యలో వాళ్ళందరికీ ఒక గొప్ప స్వరం వినిపించింది. సడన్గా వాళ్ళతో పాటు షాపింగ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఉన్నట్టుండి పాటలు పాడడం వినిపించింది. అలా అయితే ఆ స్టోర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఒకసారి ఈరోజు చూసి, పరలోకపు దూత సైన్య సమూహం పాడితే ఎలా ఉంటుందో అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం ప్రియమైన వారలారా. సో 650 మంది క్వైర్ పీపుల్ మేసీస్ అనేటువంటి కాంప్లెక్స్లో, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళంతా సెట్ చేసుకొని ఉన్నారనమాట. అందరూ బిజీగా షాపింగ్ చేస్తూ ఉన్నారు. ఏమేమో లిప్స్టిక్ ట్రై చేస్తుంది, షేడ్ సరిపోయిందా లేదా అని. సో ఉన్నట్టుండి సడన్గా హల్లెలూయా అనేటువంటి కోరస్ స్టార్ట్ అయింది. చుట్టుపక్కల వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. కొంతమంది బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చి పాటలు పాడడం ప్రారంభించారు. అన్ని ఫ్లోర్స్లో నుండి కూడా పాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఈయనకి ఎటు సైడ్ చూడాలో అర్థం కావట్లేదు, అన్ని దిక్కులు చూస్తూ ఉన్నాడు. సో ఆ రకంగా ఆ రోజు ఆ స్టోర్ అంతా కూడా దేవుని యొక్క స్తుతులతో నిండిపోయి, ఒక పెద్ద సమూహం అంతా కూడా కలిసి స్తుతులు పాడడం అనేది ఆ స్టోర్లో నిండిపోయింది. దేవదూత గొర్రెల కాపరి దగ్గరికి వచ్చిన తర్వాత పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ స్తోత్రము చేయుచుండిరి అని అక్కడ రాయబడి ఉంటున్నది. ఆ రోజు దూతలందరూ కలిసి క్వైర్ పాడితే ఇంకెంత అందంగా ఉండి ఉంటుందో కదా ప్రియమైన వారలారా. ఈరోజు క్రిస్మస్ అంటే ఒక మంచి క్వైర్గా పాటలు పాడటమో, లేకపోతే పశువుల పాకలో ఉన్నటువంటి బాలుడైనటువంటి యేసుని చూడడం కాదు. కానీ క్రిస్మస్ అంటే ఆ యొక్క దేవుని యొక్క రాకడకి నువ్వు ఎలా స్పందిస్తున్నావు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయంగా క్రిస్మస్ ఉంటున్నది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద బేబీ ఇన్ అ మ్యాంజర్, బట్ ఇట్ ఈస్ అబౌట్ హౌ యూ రెస్పాండ్ టు దట్ బేబీ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యంలో నుండి యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము.
యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది అని రాయబడి ఉండడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకి కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు అని. ఈ క్రిస్మస్ దినంలో దీన మనస్సు కలిగి దేవుణ్ణి అంగీకరించేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నావా? అహంకారముతో దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క రక్షణ కార్యాన్ని, దేవుని యొక్క కృపని నీ జీవితంలో ఎదిరించేటువంటి వ్యక్తిగా ఉన్నావా అనేటువంటి ప్రశ్న ఈరోజు మనందరం కూడా ప్రశ్నించుకోవాలి అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, అందరం కూడా దేవుని యొక్క వాక్యంలో నుండి లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని చదివినట్లయితే, లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళను అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, దేవదూత మరియ దగ్గరికి వచ్చి, అమ్మా, నువ్వు దేవుని వల్ల కృప పొందుకుంటూ ఉన్నావు, నువ్వు దేవుని గర్భం ధరించి కుమారుని కంటావు అని చెప్పినప్పుడు తన ప్లాన్లో లేని విషయాలన్నీ కూడా దేవుని యొక్క దూత ద్వారా దేవుని యొక్క ప్లాన్స్ అన్నీ కూడా విన్నప్పుడు మరియ చెప్పినటువంటి ఒకే ఒక మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఏమని అంటే, ప్రభువు దాసురాలను, నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక అనేటువంటి మాటని ఇక్కడ మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, మరియ చెప్పింది, అయ్యా నీ చిత్తం చొప్పున మాత్రమే నా జీవితంలో జరిగించండి అనేటువంటి ఆ యొక్క తగ్గింపు స్వభావాన్ని మరియ యొక్క జీవితంలో మనం చూస్తూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఆఖరిసారిగా ఎప్పుడు చెప్పావు నీ దేవునికి నువ్వు? ఆఖరిసారిగా వెన్ డిడ్ యూ టెల్ టు యువర్ గాడ్, అయ్యా నీ నచ్చినట్టు నా జీవితంలో చేయయా, నువ్వు నీ చిత్తం మంచిదయ్యా, నేను దానికి లోబడుతున్నాను అని ఎప్పుడు చెప్పావు చివరిసారిగా? ప్రియమైన వారులారా, మనకి భయం అన్నమాట అలా చెప్పడానికి. ఎందుకు భయం అనంటే, దేవుడు చెప్పినటువంటి పని మనకి నచ్చిన చిత్తంగా ఉంటుందా లేదా అని మన భయం అన్నమాట. అందుకే చాలాసార్లు ఆల్మోస్ట్ 99.9% ఆఫ్ టైం, దేవా నేను అడిగినట్లుగా దయచేసి చెయ్యవా అని చెప్తూ ఉంటాం. కానీ నువ్వు అనుకున్నట్టుగా నేను చేస్తానయ్యా అని మాత్రం చెప్పడానికి మనం ఎప్పుడు కూడా ముందుకు రాకుండా ఉండేటువంటి వాళ్ళంగా ఉంటూ ఉన్నాం. ప్రియమైన వారులారా, వీలైతే దేవుడికి మన జీవితాన్ని గురించి స్కెచ్ మనమేసి ఇవ్వడానికి ఇష్టపడతాం. కానీ దేవునికి నీ జీవితం గురించి కలిగినటువంటి ప్లాన్లో, బ్లూ ప్రింట్లో, స్కెచ్లో మనల్ని పెట్టుకోవడానికి మాత్రము మనకి చాలా భయం ఉంటూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, కానీ మరి ఇక్కడ చెప్తూ ఉంది, అయా నీ చిత్తానుసారంగా నాకు జరుగునుగా. కానీ దేవుడు నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనం నుండి చూస్తే, మోషేని తన యొక్క ప్రజలందరినీ కూడా ఐగుప్తులో నుండి బయటకు తీసుకురావడానికి ఏర్పరచుకొని పిలవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, అందుకు మోషే, నేను ఫరో వద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును అనేటువంటి మాటను చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాము. మనం మత్తయి సువార్తలో చూస్తే, మరియా ఇది ఎలా జరుగుతుందయ్యా అని అన్నప్పుడు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరియకి. ఏమని అంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు మరియకి వాగ్దానం చేశాడు, దేవుడు మోషేకు కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది అని మరియకి చెప్పిన తర్వాత మరియ మళ్ళీ క్వశ్చన్స్తో దాన్ని ఫాలో చేయలేదు. మళ్ళీ క్వశ్చన్ వెంబడి క్వశ్చన్ని దేవుణ్ణి అడగలేదు. కానీ నేను నీకు తోడై ఉంటాను అని చెప్పిన తర్వాత మోషే, కానీ నేను నా తోడిని కదా, నేను మాట్లాడలేను కదా, నేను ఎలా చేయగలను, ఇలాంటి అనేకమైన ప్రశ్నలు మోషే అయితే సంధించడం జరిగింది. ప్రియమైన వారులారా, మరియ ఒకే ఒక మాట చెప్పింది, అయా నీ చిత్తం నా జీవితంలో జరుగును గాక. ప్రియమైన వారులారా, ఈ క్రిస్మస్ దినంలో దేవుడు మనల్ని కోరుకుంటున్నటువంటి ఆ యొక్క తగ్గింపు స్వభావం ఇదే. ప్రియమైన వారులారా, అయా నా చిత్తాన్ని నువ్వు దయచేసి నెరవేరేటట్టు చేయవా. మనలో ఎంతమంది ఎన్నిసార్లు చేసి ఉంటామో ఈ ప్రార్థన,
అనేకమైన సార్లు మన ప్రార్థన ఏంటి అంటే మన చిత్తానుసారంగా దేవుడు కదలాలి, మన చిత్తానుసారంగా దేవుడు పరిస్థితులన్నింటినీ కూడా సమకూర్చాలి, మనం అనుకున్నట్లుగా దేవుడు అన్నిటిని కూడా ఏర్పాటు చేయాలి అని అనుకుంటూ ఉంటాం ప్రియమైన వారలారా. కానీ ఈరోజు మరియ చెప్పినట్లుగా మనం ధైర్యంగా చెప్పగలమా? దేవుని యొక్క వాక్యంలో ఉంది, అయ్యా మీ కొరకై నేను కలిగి ఉన్న ఉద్దేశాలు మీకు మేలు కోసమయ్యా అని దేవుడు అనేకమైన సార్లు మనకు తెలియచేసినా కూడా దేవుడు మన పట్ల కలిగి ఉన్న చిత్తానికి ఒప్పుకోవడానికి అనేకమైన సార్లు మనం వెనుకంజ వేసేవాళ్ళంగా ఉంటాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి మత్తయి సువార్త 1:24 యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, మరి యొక్క జవాబును చూస్తూ ఉంటున్నాము. ఏమని? అయా ప్రభుదాసురాలను నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక అని వినయముతో దేవుని యొక్క ప్రణాళికకు లోబడుతూ ఉండడాన్ని మరియ జీవితంలో చూస్తూ ఉన్నాము. యోసేపు యొక్క జీవితంలో చూస్తూ ఉన్నాము. దేవదూత తనకిచ్చినటువంటి ఆజ్ఞని వెంటనే శిరసావహించడాన్ని ప్రకారము చేసి అని రాయబడి ఉంటున్నది. ప్రియమైన వారలారా, మనలో చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. కొన్నిసార్లు తల్లులు నాతో ఏకీభవిస్తారు అనుకుంటూ ఉన్నాను. అరే కొంచెం వెళ్ళి బాటిల్స్ ఖాళీగా ఉన్నాయి, నీళ్ళు పట్టురా అని చెప్పారండి మీ పిల్లలకి మీరు ఎప్పుడైనా? నేను మాటికి చెప్తుంటాను అనమాట. ఖాళీ కడిపించిందంటే చాలు, అరే నీళ్ళు పట్టు అని చెప్తూ ఉంటాను. అప్పుడు ఏమని ఎదురవుతూ ఉంటుంది, మా కార్లు తిరగబెట్టి నాకే చెప్తావా ఎప్పుడు, ఇంకా చెప్పవా నువ్వు లియోకి అని మొదలు పెడుతుంది. వాడికి చెప్పాను అనుకో కొన్నిసార్లు, అంతేలే నీ కార్లు అంటే ఇష్టం, ఎప్పుడు నాకే చెప్తూ ఉంటావు, ఆమెకి మాత్రం ఏం పని చెప్పవు, ఇవన్నీ స్టార్ట్ ఉంటుంది. పాపం నిక్కే మంచోడు, తీసుకెళ్ళి ప్రే చేస్తాడు, ఏమన్నాడు అనమాట. నిక్కిని చూసినప్పుడు నాకు చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. దేవుడు నేను క్రీస్తు కూడా, అంటే నా అనేది క్రీస్తు సిలువేయబడాలి అన్నటువంటి విషయాన్ని ఎవ్రీ టైం నిక్ స్పీక్స్ ఇన్ టు మై లైఫ్. మిగతా వాళ్ళు మాత్రం నేనెందుకు చేయాలి అని ప్రారంభిస్తూ ఉంటాను. అనేకమైన సార్లు దేవుడు తన యొక్క కార్యాన్ని మనం జరిగించాలి అని అనుకున్నప్పుడు నేనెందుకు చేయాలి? ఆజ్ఞని వినడం మనకి చాలా కష్టమైనటువంటి పని ప్రియమైన వారలారా. ఎందుకంటే అది మన ప్లాన్లో సరిపోదు, అది మన ఉద్దేశంలో ఇట్ డజంట్ ఫిట్ ఇన్ టు అవర్ ఇమాజినేషన్స్, అవర్ ప్లాన్స్. యోసేపు యొక్క ఏ ఉద్దేశంలో, ఏ ప్లాన్లో కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఫిట్ అవ్వలేదు. అయినా కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని యోసేపు శిరసావహించి ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. తన యొక్క ప్లాన్లో ఫిట్ అవ్వనప్పుడు యోసేపు శిరసావహించాడు. మరియ వైపు అందరూ కూడా వేలెత్తి చూపిస్తూ ఉన్నప్పుడు మరియతో పాటు నుంచనుండాలి అని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకి శిరసావహించాడు. పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినటువంటి బిడ్డ చుట్టూ ప్రమాదాలు ఉంటాయి, నువ్వు పరిగెత్తుతూనే ఉండాలి అనేటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క ఆజ్ఞని శిరసావహించడానికి ఇంకా చాలు అని అనుకున్నట్లుగా ఎక్కడ మనం చూడలేదు ప్రియమైన వారలారా. కానీ అనేకమైన సార్లు దేవుని యొక్క ఆజ్ఞని మనం వినడానికి నచ్చకపోతే ఎంత కష్టంగా ఉంటుందో. యోనాకి అలానే అనిపించింది. యోనా గ్రంథం 1:2-3 చూస్తే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణంలోకి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకి పోయి తర్షీషుకు పోవు ఒక ఓడను చూచి ఆ ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అనేకమైన సార్లు మన యొక్క స్పందన యోనా ఇచ్చినటువంటి స్పందనలాగే చాలాసార్లు ఉంటుంది ప్రియమైన వారలారా. యోనాకి నచ్చలా దేవుడు నినివేకి వెళ్ళయ్యా అని నువ్వు చెప్పినటువంటి మాట, అందుకని తర్షీషుకు వెళ్ళడం చాలా బాగుంటుంది అని చెప్పి మంచిగా డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతూ ఉండడాన్ని మనం చూసాము. ఇంకొంచెం కిందకు వచ్చి చూస్తే యోనా గ్రంథం 4వ ఇక దేవుడు ఏదో రకంగా 2-3 ముట్టికాయలు వేసి తుఫాన్ తెచ్చి అన్నీ తెచ్చి ఏదో చేశాడు కాబట్టి వెళ్ళాడు నినివేకి, అక్కడేదో సువార్త పట్టాడు. అయినా కూడా హృదయంలో ఆ వేదన పోలేదన్నమాట. ఇక్కడ చూస్తూ ఉన్నాం చూడండి, యోనా గ్రంథం 4వ 2-3 యెహోవా
నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నేను బతుకుట కంటే చచ్చుట మేలు. అంటే ఎంత ప్రాబ్లం ఉందో చూడండి దేవుని యొక్క మాట వినడానికి. అనేకమైన సార్లు మనలో చాలామందిని కూడా ఇదే చెప్తాము, నువ్వు అట్లా చేస్తావు కాబట్టి నేను ఇట్లా చేశా అని. భార్య భర్తకు కానీ ఆ జవాబిస్తుంది, పిల్లలు అమ్మ నాన్నకి అలాంటి జవాబిస్తూ ఉంటాడు, భర్త భార్యకి ఇలా జవాబిస్తూ ఉంటుంది. నువ్వు అట్లా అంటావని నాకు తెలిసి ముందే నేను ఇట్లా చేశా అంటూ ఉంటావు అన్నమాట. యోనా కూడా దేవుడితో అదే కాన్వర్జేషన్ చేస్తూ ఉన్నాడు. నువ్వు అట్లా చేస్తావని అయ్యా నేను వెళ్ళలేదు, వెళ్ళిపోతాను అన్నాను తర్షీష్కి. ఏది దేవుడు చేసింది అంటే నినివే వాళ్ళు మారు మనసు పొందడం, అది తప్పు. భరించలేకపోయాడు యోనా దాన్ని. కొన్నిసార్లు దేవుడు మనల్ని కష్టపెట్టిన వాళ్ళకి ఇచ్చేటువంటి కృపను చూసి భరించలేమన్నమాట. వాళ్ళు నశిస్తేనే మన గుండె చల్లారుతుంది, లేదంటే మన గుండె చల్లారదనమాట. వాళ్ళు నన్ను ఎంత కష్టపెట్టారే, వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉండాలి, వాళ్ళు నన్ను ఇంత బాధ పెట్టారే, వాళ్ళకెందుకు అనారోగ్యం లేకుండా ఉండాలి, వాళ్ళకెందుకు ఎలాంటి నష్టం లేకుండా ఉండాలి, మన గుండెలో చల్లారదనమాట అది జరగకపోతే యోనాలాగా. కానీ ఇక్కడ మనకి యోసేపు నేర్పిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క ఆజ్ఞకి అది అనుకూలంగా లేకపోయినా, అది ఎంతో ప్రమాదాలతో కూడుకొని ఉన్నా కూడా విధేయతతో దేవుని యొక్క కృపకి దేవుని యొక్క ఆజ్ఞకి లోబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ఇంకా కొంచెం ముందుకెళ్ళి దేవుని యొక్క వాక్యంలో చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాము. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పడుకొని ఉన్న శిశువును చూచిరి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాము. మనకు కనిపిస్తున్నటువంటి యొక్క గొర్రెల కాపరుల గురించి ఏ విధంగా ప్రారంభమవుతుంది లూకాసు వార్త 2వ అధ్యాయంలో అంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా అని ప్రారంభమవుతుంది. దే వర్ నాట్ ఐడల్. వాళ్ళు పని పాట లేకుండా ఖాళీగా కూర్చోలేదు. వాళ్ళు ఊరికనే తిని నిద్రపోతూ ఉన్నారు అని అక్కడ రాయబడలేదు. వాళ్ళు ఒక పని చేసుకుంటున్నారు, వాళ్ళకు ఒక పని ఉంది, వాళ్ళకి అనేకమైనటువంటి గొర్రెల మందలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా పని చేసుకుంటూ ఉన్నారు. ప్రియమైన వారలారా, మనలో చాలామంది దేవుని యొక్క పనికి సంఘంలో పని ఉంది, డెకరేషన్లో పని ఉంది, అయా క్లీనింగ్ చేయాలి పని ఉంది, వర్షిప్ టీంలో ఉండాలి, సండే స్కూల్ టీచర్లు కావాలి, వాలంటీర్లు కావాలి అని అనేకమైన సార్లు చెప్తున్నా కూడా ఎందుకు మనం చెయ్యమో తెలుసా? ఎందుకు మనకు చెయ్యమో తెలుసా? చాలా బిజీ పాస్టర్ గారండి, కొంచెం ఈ బిజీ తగ్గిన తర్వాత వస్తాను. నేను గమనించింది ఏంటో తెలుసా, బిజీ జీవితంలో ఎప్పుడు తగ్గదు, ఇంకా అది పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా తగ్గదు. ప్రియమైన వారలారా, నేను పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడు అనుకునేదాన్ని ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి అనుకునేదాన్ని. పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత అప్పుడు ఖాళీగా అవుతాను కదా, అప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాను అనుకునేదాన్ని. పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యారు, అమ్మో వాళ్ళతో పొద్దున టైం స్పెండ్ చేసి వాళ్ళకి అన్నీ చేయకపోతే ఎలాగా, మళ్ళీ వాళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత అప్పుడు చేస్తాను. ఎప్పుడు కుదరదు. ఖాళీగా ఉండేటువంటి టైం అంటూ ఎప్పుడు రాదు. ప్రియమైన వారలారా, ఈ యొక్క పశువుల కాపర్లు వాళ్ళ పని చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఐడల్గా కూర్చోలేదు, పని పాట లేకుండా కూర్చోలేదు. కానీ ఎప్పుడైతే దూత వచ్చి రక్షకుడు మీ కొరకు జన్మించాడు అని చెప్పిందో వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళాలనుకున్నారు. దే ప్రయారిటైజ్డ్ వర్షిపింగ్ ద సేవియర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళ జీవితంలో రక్షకుని చూడడం అనేది ప్రాముఖ్యమైన విషయంగా వాళ్ళ జీవితంలో ఎంచుకున్నారు. ఈరోజు మనలో ఎందుకు పని చేయడానికి మనం రామో తెలుసా? దేవుని పని ప్రాముఖ్యమైంది అని మనం అనుకోం కాబట్టి. మనకి దేవుని పని కంటే మనం చేసేటువంటి పని, మన ఇల్లు, మన పిల్లలు, మన ఇంట్లో ఉన్న పనులు, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి మనకి. అందుకే దేవుని యొక్క పని చేయడానికి మనం రాము. We don't have that humbleness
టు థింక్ దట్ గాడ్స్ వర్క్స్ ఆర్ మోర్ గాడ్స్ వర్క్ షుడ్ బి మోర్ ప్రయారిటైజ్ దాన్ అవర్స్. నా పనుల కంటే నా దేవుని యొక్క పనులు గొప్పవి అని అనుకునేటువంటి తగ్గింపు మనకి లేదు. కాబట్టి దేవుని పనికి రాము. మనకి మన పనులు గొప్పవి అని గర్వం మనకి. We have a pride that what I do, what I am is more greater than the kingdom of God. ఈరోజు మన ఈ గర్వాన్ని వదులుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఈ యొక్క గొర్రెల కాపర్లు వాళ్ళ మందలతో చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళు ఆ మందలను వదిలిపెట్టి వెళ్తే ఏదైనా జరగవచ్చు. దొంగలు వచ్చి తీసుకెళ్ళొచ్చు, తోడేళ్ళు వచ్చి తినొచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ వాళ్ళు కలిగి ఉన్న మందల కంటే రక్షకుణ్ణి చూడడం అనేది చాలా ప్రాముఖ్యంగా అనుకున్నారు. ప్రియమైన వాళ్ళరా, వెన్ వాస్ ద లాస్ట్ టైమ్ దట్ గాడ్స్ వర్క్ అండ్ గాడ్ వర్ సో ప్రెషస్ టు యూ? ఆఖరిసారిగా దేవుని పని ప్రాముఖ్యమైంది అని ఎప్పుడు అనుకున్నావు నువ్వు? ఆఖరిసారిగా ఎప్పుడు నీ పని పక్కన పెట్టి దేవుని పని చేయడానికి వెళ్ళావు నువ్వు? నీ పని పక్కన పెట్టి ప్రార్థన చేయడానికి ఎప్పుడు మోకరించుకున్నావు? నీ పని పక్కన పెట్టి బైబిల్ తీసుకొని ఎప్పుడు చదవాలి అని నీ హృదయంలో నిర్ణయించుకున్నావు? నీ పని పక్కన పెట్టి పాస్టర్ గారు నేను ఉన్నాను అని ఎప్పుడు చెప్పగలిగావు? అనేకమైన సార్లు దేవుని పని కంటే మన పని ప్రాముఖ్యం అనుకుంటాం. కాబట్టి దేవుని యొక్క పనికి ఎక్స్క్యూజ్ చెప్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, కానీ ఈ యొక్క గొర్రెల కాపర్లు మా గొర్రెల్ని కాచుకొనడం కంటే రక్షకుణ్ణి చూడడం ప్రాముఖ్యమైంది అని అనుకున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. దేవుడు సీమోను పేతుర్ని తన యొక్క సహోదరుల్ని పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటండి? వాళ్ళు చేపలు పడుతున్నారు, వాళ్ళు వలలు బాగు చేసుకుంటున్నారు అని ఉంది. దేవుడు లేవి అని పేరు గల మత్తయిని తన యొక్క శిష్యుడిగా ఉండడానికి పిలుచుకున్నప్పుడు ఏం చేస్తూ ఉన్నాడండి? లేవి సుంకపు బొడ్డు దగ్గర కూర్చొని సుంకం కలెక్ట్ చేస్తూ ఉన్నాడు. యేసయ్య శిష్యులుగా పిలిచిన వాళ్ళు ఎవ్వరు కూడా ఐడల్గా తిని ఇంట్లో కూర్చొని ఉన్న వాళ్ళు లేరు. ప్రియమైన వాళ్ళరా, ఇఫ్ యు ఆర్ థింకింగ్ వెన్ ఐఎమ్ ఐడల్ ఐ విల్ గో టు వర్క్ ఫర్ గాడ్, యూ విల్ నెవర్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. ఈరోజు మనకు కలిగిన దాని అంతటితో కూడా అయా నువ్వు ప్రాముఖ్యమైన వాడివి అని మన జీవితంలో మనం గ్రహించుదాము గాక. దేవుడు మనకు ఆ సహాయం చేయను గాక. ప్రియమైన వాళ్ళరా, కొంచెం ముందుకెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందామండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 25 నుండి 38 వచనాల్లో చూసినట్లయితే సీమోను అనేటువంటి ఒక నీతిమంతుడు ఇక్కడ కనిపిస్తూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎవరు ఇతను అంటే భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అనేటువంటి విషయం అతని గురించి రాయబడి ఉంది. అతనికి ఉన్న వాగ్దానం ఏంటి? వాట్ ఈస్ ద ప్రామిస్ అని అంటే క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. అయ్యా నువ్వు ప్రభువుని చూడకముందు చనిపోవు అనేటువంటి వాగ్దానము సిమియోనుకి కలిగి ఉంటూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని సిమియోను ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువు వచ్చేదాకా నేను ఆయన్ని చూడాలి, ఆయన చూడాలి, ఆయన చూడాలి, ఆయన చూడాలి అని చెప్పి. ప్రియమైన వాళ్ళరా, అప్పటికి సిమియోను చాలా ముసలోడు. ఆయన ప్రభువుని చూడటం కోసం నేను బ్రతుకుంటాను అనేటువంటి పరిశుద్ధాత్మ మాటని పట్టుకొని ఎదురు చూస్తూ ఉండడాన్ని మనం ఇక్కడ చూసాము. మరియు యోసేపు తమ ధర్మశాస్త్ర ప్రకారము యేసయ్యని తీసుకొని ఆ యొక్క దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆయన తన బిడ్డని ఎత్తుకొని దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అనే. అనేక సంవత్సరాలుగా వాగ్దానం నెరవేరడం కోసం ఎదురు చూశాడు. చివరికి ఆ వాగ్దానాన్ని తన చేతుల్లో పట్టుకొని ఉంటూ ఉన్నాడు. అదే అధ్యాయం ఇంకొంచెం కిందకెళ్ళి చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనంలో ఒక ఆమె కనిపిస్తూ ఉంది. మరియు ఆషేరు గోత్రీకురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ప్రవక్తి ఉండెను అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. ఆమెకు ఎంత వయసు అంటే స్వీట్ 16 years అని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే మ్యాథ్ క్యాలిక్యులేషన్ ఒకసారి చేద్దాము. ఆమె
కన్యాతత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండెను. 84 సంవత్సరాలు. సో 84 + 7 ఎంతైందండి? 91. దానికంటే ముందు ఆమె చైల్డ్హుడ్ ఏజ్ మేబీ 14 ఇయర్స్ అని వేసుకుంటే డెఫినెట్గా ఆమె ఏజ్ సెంచరీ దాటింది. ఎంత ఆమె ఏజ్? ప్రాబబ్లీ 105 ఇయర్స్, 106 ఇయర్స్, 106, 105 సంవత్సరాలకి మధ్యలో దగ్గరలో ఉండుంటుంది. ఎన్ని సంవత్సరాల నుండి ఆమె విధవరాలైంది మొదలుకొని దేవుని సన్నిధిలో ఉండి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంది. ప్రియమైన వార్లారా, యు నో వాట్? హంబుల్నెస్ వెయిట్స్ ఫర్ గాడ్స్ ప్రామిస్, బట్ ప్రైడ్ వాంట్ గాడ్స్ టు మూవ్ ఇమ్మీడియట్లీ. గర్వం ఎప్పుడు దేవుడు వెంటనే చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. కానీ సాత్వికము, తగ్గింపు ఎప్పుడు అయా నీ సమయం మంచిది అని ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రేమైన వార్లారా, ఈ సిమియోను అన్న వాళ్ళకు ఉన్నటువంటి వాగ్దానాన్ని పట్టుకొని దేవుడు ఆ వాగ్దానాన్ని ఇచ్చేదాకా వెయిట్ చేశారు. ప్రేమైన వార్లారా, దేవుని వాగ్దానం కోసం నువ్వు తగ్గింపుతో ఎదురు చూస్తూ ఉన్నట్లయితే నీ వాగ్దానాన్ని పొందుకోకుండా ఎప్పుడూ నువ్వు కోల్పోవు. ఆమెన్, ఆమెన్. వాగ్దానాన్ని కోల్పోకుండా ఎప్పుడు నువ్వు యు విల్ నెవర్ మిస్ ఇట్. ఎప్పుడైతే గర్వంతో నువ్వు తొందరపాటుతో దేవుని దగ్గర ఉంటావో నీ వాగ్దానాన్ని తప్పకుండా కోల్పోతావు. ప్రేమైన వార్లారా, ఇంకొంచెం దేవుని యొక్క వాక్యంలో మనం ముందుకెళ్ళి చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 8వ వచనం దగ్గరికి వద్దాము. మొట్టమొదట మరియా, అయ్యా నీ ప్లాన్ ఈజ్ ద బెస్ట్ అయ్యా, నువ్వు జరిగించు అని తగ్గించుకొని దేవుని చిత్తానికి ఒప్పుకోవడాన్ని చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత యోసేపు, అయా నీ ఆజ్ఞకి నేను లోబడతానయ్యా అని అనడం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత గొర్రెల కాపర్లలో, అయా మా పని కంటే నువ్వు ప్రాముఖ్యమైన వాడవయ్యా అని అనడం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత సిమియోను అన్నాలో, అయా నీ వాగ్దానం ఎప్పుడు నమ్మదగిందయ్యా అని ఎదురు చూస్తూ తగ్గించుకొని దేవునికి సమర్పించుకోవడాన్ని చూస్తూ ఉన్నాము. వీటన్నిటి మధ్యలో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు, రాజైనటువంటి హేరోదు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాము. దేవుడు హేరోదుకు కూడా తెలియచేశాడు, ఏదో రకంగా తెలియజేశాడు. దేవదూతే రాలేదు, ఏదో రకంగా తెలియజేశాడు. అయా ఒక రక్షకుడు జన్మించాడయా, ఒక రాజు జన్మించాడయా అనేటువంటి విషయాన్ని హేరోదుకు కూడా తెలియచేయబడింది. ప్రేమైన వార్లరా, కానీ హేరోదు యొక్క స్పందన ఎలా ఉంది అంటే కలవరంతో కూడినటువంటి స్పందన ఉంది. మనలో చాలామందికి అయా యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించయ్యా అని అంటే యేసుక్రీస్తు అనే మాట మనకి కలవరాన్ని పుట్టిస్తుంది. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు అనే వ్యక్తిని అంగీకరిస్తే నాకు ఎంటర్టైన్మెంట్ ఉండదేమో అనేటువంటి కలవరం. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి హృదయంలోకి రావాలి అని అంటే నా పాపాన్ని వదిలేయాల్సి వస్తుందేమో అనేటువంటి కలవరం. యేసుక్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి నా జీవితంలోకి వస్తే నేను తగ్గించుకోవాల్సి వస్తుందేమో అనేటువంటి కలవరం. మనలో చాలామందికి క్రీస్తును అంగీకరించాలంటే కలవరంతో ఉంటూ ఉన్నాం. ప్రియమైన వార్లారా, వీఆర్ ట్రబుల్డ్ by listening to the word called Jesus in our lives. ఎక్కడో రేడియోల్లో లేకపోతే పాటల్లో ఎక్కడెక్కడో వినడానికైతే ఈజీగా ఉంటుంది, కానీ క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించావా అనే మాట మాత్రము కలవరంగా మన జీవితంలో ఉంటూ ఉన్నది. హేరోదు దేవుని యొక్క వాక్యానికి చాలా దగ్గరలోనే ఉన్నాడు. కంటిన్యూషన్ మనం చూస్తే హేరోదు ఆ యొక్క తమ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచినప్పుడు వాళ్ళు చెప్పారు, అయా ఎలయనగా యూదా దేశ బెత్లెహేమ, యూదా ప్రధానంలో నువ్వెంత మాత్రమో అల్పమైన దానివి కాదు, రక్షకుడు నీలో నుండి వస్తాడు అనేటువంటి మాటని వాళ్ళు అక్కడ చెప్తూ ఉండడాన్ని, ప్రవచన వాక్యాలని చెప్పాడు. హేరోదు దేవుని యొక్క వాక్యానికి ఎంతో దగ్గరగా ఉన్నాడు, కానీ హేరోదు యొక్క హృదయం చాలా దూరంగా ఉంది. మనలో చాలామంది చర్చికి చాలా దగ్గరలోనే ఉన్నాం, కానీ మన హృదయము దేవునికి చాలా దూరంగా ఉంది. మనలో చాలామంది బైబిల్కి దగ్గరగానే ఉన్నాం, మన చేతుల్లో ఉంటుంది బైబిల్, మన తల కింద ఉంటుంది బైబిల్,
మన ఇంటికి వెళ్ళంగానే బైబిల్ కనిపిస్తూ ఉంటుంది, కానీ బైబిల్ మన హృదయంలో కాకుండా చాలా దూరంగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు తగ్గింపుతో అయ్యా నీ ప్లాన్ గ్రేట్ అయ్యా అని తగ్గించుకొని ఆయన ప్లాన్కి లోబడ్డ మరియా దేవుని యొక్క రక్షణ పొందుకుంది. అయ్యా నీ ఆజ్ఞను వింటానయ్యా అని అనుకున్నటువంటి యోసేపు రక్షణ పొందుకున్నాడు. నా గొర్రెల కంటే నీ పన్నుని చూడటం ప్రాముఖ్యమయ్యా అని అనుకున్నటువంటి గొర్రెల కాపర్లు వాళ్ళు దేవుణ్ణి స్తుతించి ఆరాధించారు. తమ జ్ఞానం కంటే కూడా పుట్టినటువంటి రక్షకుడు గొప్పవాడు అని వచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వెళ్ళి సాగిలపడి తమ పెట్టెలను విప్పి వాళ్ళు రక్షణ పొందుకున్నారు. ప్రియమైన వాళ్ళరా, అనేకమైన సంవత్సరాలు దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూసినటువంటి అన్నా సిమియోను దేవుని చూసి రక్షణను అనుభవించారు. ప్రియమైన వాళ్ళరా, బట్ వన్ మ్యాన్ మిస్డ్ ద సాల్వేషన్. ఒక వ్యక్తి మాత్రం రక్షణని కోల్పోయాడు. ఈరోజు ఆ వ్యక్తివి నీవా? ఈరోజు ఆ వ్యక్తివి నీవా? హేరోదు వలె యేసుని నీ హృదయంలో అంగీకరించకుండా, క్రిస్మస్ అంతా తెలుసు కానీ నీ హృదయంలో క్రిస్మస్ లేకుండా, యేసుని నీ హృదయంలో అంగీకరించాల్స్తే వస్తే నేను క్షమించాల్సి వస్తుందేమో, నా కోపాన్ని వదిలేయాల్సి వస్తుందేమో, నా తాగుడిని వదిలేయాల్సి వస్తుందేమో, నా పోర్నోగ్రఫీ వాచింగ్ని వదిలేయాల్సి వస్తుందేమో, అశ్లీలత్వాన్ని చూడటానికి వదిలేయాల్సి వస్తుందేమో, నాకు ఇష్టమైన గర్ల్ ఫ్రెండ్ని బాయ్ ఫ్రెండ్ని వదిలేయాల్సి వస్తుందేమో, నాకు నా భార్య కాకుండా ఆనందాన్ని ఇస్తున్నటువంటి వేరే సంబంధాన్ని వదిలేయాల్సి వస్తుందేమో, నన్ను ధనవంతునిగా చేసినటువంటి నా అక్రమ సంపాదన వదిలేయాల్సి వస్తుందేమో. ఇవన్నీ నిన్ను కలవరపెడుతున్నాయా? యేసు అనేటువంటి పేరు వింటే కలవరపెడుతున్నాయా? ఆర్ యు ద పర్సన్ హూ ఈజ్ మిస్సింగ్ ద సాల్వేషన్? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుచుందుము. లెట్స్ ఆల్ బౌ డౌన్ అవర్ హెడ్స్ అండ్ ప్రే. ఎవ్రీవన్, నువ్వు వెనకాల లైన్లో కూర్చున్నా, మధ్య లైన్లో కూర్చున్నా, ముందు లైన్లో కూర్చున్నా, అందరం కూడా ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నొద్దకు నుండి నుంచుని తడుతూ ఉన్నాను అని. ప్రియమైన యవ్వనస్తుడా, ప్రియమైన పురుషుడా, దేవుడు నీ హృదయం దగ్గర నుంచొని తడుతూ ఉన్నాడు. ప్రియమైన యవ్వనస్తురాలా, ప్రియమైన స్త్రీ, దేవుడిని హృదయం దగ్గర ఉండి తడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు తన యొక్క వాక్యంతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దగ్గరగానే ఉండి రక్షణని కోల్పోతున్నావా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అయ్యా, ఇంకా నువ్వు రక్షణ పొందలేదేమో. నేను క్రైస్తవుడిగా యేసున్న హృదయంలోకి ఆహ్వానిస్తే వీటన్నిటితో ఏం చేయాలి అని పాపాన్ని నువ్వు పట్టుకొని ఉంటూ ఉన్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నాడు, అయ్యా నా రక్షణని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు అని. అమ్మా, అయ్యా ఇక్కడ కూర్చున్న మీరు రక్షణని కాళ్ళ కింద పెట్టి తొక్కుతూ ఉన్నావేమో. ఈరోజు క్రీస్తుని యొక్క కోపము అనేటువంటి తలుపు దగ్గరుండి నన్ను రానిస్తావా, మనిద్దరం కలిసి ప్రశాంతంగా ఉందాము అని తలుపు తడుతూ ఉన్నాడు. ఈరోజు నీ క్షమించలేని తనము అని మూసివేసుకున్న తలుపు దగ్గర నుంచని దేవుడు తడుతూ ఉన్నాడు. అమ్మ, తెరుస్తావా? మనిద్దరం కలిసి క్షమిద్దాము. ఈరోజు నాకు ఇష్టమైన పాపము అని క్లోజ్ చేసుకున్నటువంటి నీ తలుపు దగ్గర దేవుడు వచ్చి అంటూ ఉన్నాడు, కొంచెం నన్ను లోపలికి రానిస్తావా, ఇద్దరం కలిసి పాపాన్ని జయిద్దాము అని. టుడే ఐ వాంట్ ఆల్ ఆఫ్ అస్ టు స్టాండ్ అండ్ ప్రే. అందరం కూడా లేచి నుంచొని ప్రార్థన చేద్దాం. ప్రియమైన వాళ్ళారా, అందరం కూడా టేక్ టైమ్ టు ప్రే దిస్ మార్నింగ్. ఈ ఉదయకాలము వెనకాలన్న వారము పురుషులు, స్త్రీలు అందరూ కూడా ప్రార్థన చేద్దాము. ప్రార్థన అంటే ఎందుకో కొంతమంది కొన్నిసార్లు పురుషులు ఆడోళ్ళు చేసుకుంటారులే, ఆడోళ్ళు వెళ్తారులే చర్చ్కి, ఆడోళ్ళు పొద్దున్నే ప్రేయర్లో కనిపిస్తూ ఉంటారులే. గాడ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ గాడ్ ఆఫ్ ఫెమినైన్ థింగ్.
గాడ్ ఈజ్ యువర్ గాడ్. ఆయన నీ దేవుడు. ఈరోజు అడుగుదామా యేసయ్యని, అయ్యా నా హృదయంలోకి రాయా. ప్రార్థన చేద్దాము. నోరు తెరిచి ప్రార్థన చేయడం ప్రారంభిద్దాము. అందరం కూడా తగ్గించుకొని అడుగుదాము. ఈరోజు తగ్గించుకోగలవా? హేరోదు తగ్గించుకోలేకపోయాడయ్యా. ఈరోజు మనం తగ్గించుకోలేకపోతున్నామా? ఈరోజు తగ్గించుకొని నన్ను క్షమించు అని అడగలేకపోతూ ఉన్నావా? నువ్వు నేను తప్పు చేశా, నన్ను క్షమించు అని అడగలేకపోతున్నావా? దేవుని దగ్గర అడగలేకపోతున్నావా? మనుషుల దగ్గర అడగలేకపోతున్నావా? హేరోదు తగ్గించుకోలేక గొప్ప రక్షణని కోల్పోయాడు. ఈరోజు ప్రార్థన చేయి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను హృదయ ద్వారం వద్ద నుంచోనున్నాను, నన్ను రాణిస్తావా లోపలికి? ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. అయ్యా ఇదిగో నా బలహీనతలోకి నువ్వు రాయ్యా. మనలో ఎవ్వరం కూడా పరిపూర్ణలం కాదు ప్రియమైన వాళ్ళరా. మనలో ఎవ్వరం కూడా సంపూర్ణలం కాదు ప్రియమైన వాళ్ళరా. ప్రభు అయిన యేసుని చేరుకునేంత వరకు మనం రూపాంతరం పొందుతూనే ఉండాలి. ఈరోజు అందరం కూడా ప్రార్థన చేద్దామయ్యా. ఇదిగో నేను నా అనే గర్వంలో ఉన్నానయ్యా. నాకంటే గొప్పగా తెలివిగా ఎవరు చెప్పగలరు, నాకంటే గొప్పగా ఎవరు ప్లాన్ చేయగలరు అనుకుంటూ ఉన్నావేమో నువ్వు. ఈరోజు యేసయ్య అంటున్నాడు, ఆ గర్వాన్ని తీసి పక్కన పెట్టగలవా అని. టుడే లెట్స్ ఆల్ ప్రే. అయా 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 నువ్వు దాసుడిగా ఈ లోకానికి వచ్చావయా. నువ్వు దాసుడిగా ఈ లోకానికి వచ్చావయా. నేను కనీసం నీ దగ్గర దాసుడుగా అవ్వలేకపోతే ఇంకెందుకయా? ఈరోజు ప్రార్థన చేసేని అడుగు. అయా నా హృదయంలోకి రా. అయా నా పాపాలని క్షమించు. ఈరోజు రక్షణ పొందుకున్న అందరం కూడా రక్షణ లేని వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దామండి. అందరం కూడా ప్రార్థన చేద్దాం. లెట్స్ ఆల్ ప్రే. లెట్ ద హోల్ చర్చ్ ప్రే ఫర్ ద సాల్వేషన్స్ టు హ్యాపెన్ ఇన్ దిస్ ప్లేస్. అయా నా హృదయంలోకి రా, నా పాపాలని క్షమించు. ఇదిగో నా యొక్క స్వంత రక్షకుడుగా నువ్వు ఉండే యేసయ్యా అని ప్రార్థన చేద్దాం మనం అందరం. అయా నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు. ఈరోజు మాలో ఏ గర్వము ప్రభువా నిన్ను అనుభవించకుండా మమ్మల్ని పక్కన పెడుతుందో అయా, మా కళ్ళు తెరిచి చూడడానికి సహాయం చేయండి. వాళ్ళు పాపి, నేను పాపిని కాదు అనుకునేటువంటి మా అంధత్వాన్ని తీసేయండి. ఇంకొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రక్షణ పొందుతానులే అనుకునే మా పోస్ట్పోన్మెంట్ తీసేయండి అయ్యా. ఇది నేను ఎప్పటి నుండి వినట్లేదు అనేటువంటి మా 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 రాతి హృదయాన్ని తీసేయండి అయ్యా. ఈరోజు రక్షణ లేకుండా ఇక్కడ నుండి తీసుకెళ్ళొద్దయా. రక్షణ లేకుండా తీసుకెళ్ళొద్దయా. హోలీ స్పిరిట్ గాడ్, I pray you convict each and every heart right now. అయా ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమయా. దేవా రేమా సంఘంలో ఉన్న బిడ్డ రక్షణ పొందు అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అయా 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 మా ప్రియులు రక్షింపబడుదురు గాక తండ్రి. అయా వాళ్ళ హృదయం తెరుస్తున్నందుకయా నీకు వందనాలయా, 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 వందనాలయా. అనేకమైన బాప్తీసాలు ప్రభా మేము విట్నెస్ చేయబోతున్నామయా, నీకు వందనాలయా, వందనాలయా, వందనాలయా. రికాలరబా రహల్లరబా రికినరబా. హోలీ స్పిరిట్ గాడ్ డిసెండ్ ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, ప్రతి ఒక్కరిని నువ్వు బంధించాయా, బంధించాయా, బంధించాయా అయా. పగలగొట్టయా, విరగ్గొట్టయా, విరగ్గొట్టయా. కన్నీటి ప్రార్థన దయచేయా, దయచేయా, దయచేయా అయా. కన్నీటి ప్రార్థన దయచేయా. ప్రార్థన చేయి ప్రియమైన దేవుని బిడ్డ. నోరు తెరువు. మూసుకొని, నోరుని మూసుకొని నరకంలోకి వెళ్ళవద్దు ప్రియమైన దేవుని బిడ్డ. స్తోత్రమయా, స్తోత్రమయా, స్తోత్రమయా. మా గర్వాన్ని అణచండి ప్రభా. మా వదురబోతుతనాన్ని అణచండి అయా. అయా 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 అయా. ఎదురాడేటువంటి తనాన్ని తీసేయండి అయా, తీసేయండి అయా. నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి. నాకు నా తండ్రితో సాన్నిధ్యం కావాలి. నాకు నా తండ్రి ఇచ్చేటువంటి కావాలి. నా తండ్రి నా జీవితంలో చేసేటువంటి ఆ క్లీనింగ్ నాకు కావాలి అని ప్రభువా ప్రార్థన చేయడం గాక అయ్యా. అయ్యా మేము నీకు నువ్వు అట్లా చేయి, నాకు ఇది కావాలి, నువ్వు ఇలా చేయి, నాకు నేను అట్లా అనుకుంటున్నావు ఇట్లా చేయి అని ప్రభువా నీకు చెప్పేవాళ్ళంగా కాదు. కానీ అయా మరియ చెప్పినట్టుగా నీ దాసురాల్ని నీ చిత్త ప్రకారం నాకు చేయి, నాకు చెయ్యి అని ప్రభా మేము చెప్పుదుముగాక, చెప్పుదుముగాక ప్రభా, చెప్పుదుముగాక, చెప్పుదుముగాక తండ్రి. నీకు వందనాలు. మేమందరం కూడా తండ్రి
క్రీస్తుని హృదయంలో కలిగిన క్రిస్మస్ని సంఘమంతా చేసుకోవడానికి సహాయం చేయమని, నువ్వు ఇచ్చినటువంటి రక్షణను బట్టి ప్రభువా నీకు వందనాలు. ఎవరెవరైతే పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేశారో ప్రభువా, వాళ్ళ హృదయాల్లో నువ్వు నెమ్మది దయచేయండి. రక్షణలో కొనసాగడానికి సహాయం చేయండి. బాప్తీసం ద్వారా నిన్ను ప్రచురం చేయడానికి ధైర్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రేమైన నామంలో అడిగి వేడుకొని ఉన్నాను తండ్రి.